బెంగాల్లో నీచత్వానికి పరాకాష్ఠ ఏంటంటే లా కళాశాలలో అక్కడ చదువుతున్నటువంటి అమ్మాయిని లవ్ అంటూ వెంటపడ్డటువంటి సీనియర్ అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి నాయకుడు ఆ అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ క్యాబిన్లోకి లాక్కెళ్ళి అత్యాచారం చేసి ఆ వీడియోలను కూడా మరొక ఇద్దరు మిత్రులతో కలిసి తీసి హాకీ బ్యాట్లతో కొట్టి అరాచకం చేస్తే ఆ ఉదంతంలో ఆ అమ్మాయిదే తప్పు తప్పించి ఆ విద్యార్థి నేతదే తప్పు లేదు. ఆ విద్యార్థి నేతను ప్రేమిస్తున్నానంటే ప్రేమించాలా అంతే తప్పించి ఇట్లా చేస్తూ ఇంకొక లవర్ ఉన్నాడని చెప్తుందా? ప్రేమించానని చెప్పి మోసం చేసింది, అందుకే అతను ఇట్లా చేశాడు అంటూ వెనకేసుకొచ్చారు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, ఎమ్మెల్యే. ఇప్పుడు ఆ పార్టీలోనే దీనికి సంబంధించినటువంటి వివాదం. మహువా మొయిత్రా ఎవరైతే కాస్త వాళ్ళ పార్టీకి సంబంధించి అందగత్తిగా పాపులర్ అవుతూ ఉంటుందో, గట్టిగా మాట్లాడేటటువంటి ఆవిడేమో ఆ వైఖరిని ఖండిస్తూ అతన్ని జైల్లో పెట్టి అతని మీద కఠినంగా శిక్షించాలి, అతని మీద పార్టీ యాక్షన్ తీసుకోవాలంటుంటే, ఇంకొక వైపున అదే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే వచ్చేటప్పటికి ఖచ్చితంగా అమ్మాయిదే తప్పు లేదు, ఇది అమ్మాయిదే తప్పు తప్పించి అబ్బాయిది తప్పేమీ లేదు, అబ్బాయిని మోసం చేసినందుకు అతను చేశాడు, ఇప్పటికీ అతను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండటంతో ఆ పార్టీలోనే తృణమూల్ కాంగ్రెస్లోనే దీని మీద భిన్నాభిప్రాయాలు. అంటే ఒక అధికార పార్టీలోనే ఇక్కడ ఆడపిల్లకి బహిరంగ అత్యాచారం జరిగిందని సమర్థించుకొచ్చేటటువంటి చర్య మీదన ఇష్యూ నడుస్తుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి మిగతా మీడియాకు పట్టలేదు. ఎందుకంటే అదే ఏ బీజేపీ పాలిత రాష్ట్రం అయితే కనుక దాన్ని హైలైట్ చేసుకొస్తారు.